గాదే సాయికృష్ణ 23 ఏళ్ల యువకుడు ఉన్నాడా, మరణించాడా? 29వ తారీఖున ఏపీ హైకోర్టు ముందు పోలీసులు హాజరుపరచగలరా? ఇది పెద్ద చర్చనీయాంశంగా తయారైంది వాళ్ళ రాష్ట్రంలో. నిన్ననే ఏపీ హైకోర్టు గాదే సాయికృష్ణ 29వ తారీఖు లోపల హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ గాదే సాయికృష్ణ ఎవరు? దీని కథ ఏమిటి? నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా వివరంగా చాలా విషయాలు చెప్పాను. కానీ మళ్ళా కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. గాదే సాయికృష్ణ 23 ఏళ్ల యువకుడు, విజయవాడకు చెందినటువంటి వ్యక్తి, కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా. అతని మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అయితే విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి పోలీసులు సిఐ నాగరాజు గారి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఉన్నటువంటి సాయికృష్ణని మే 9వ తారీఖున కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ ప్రశ్న. అసలు సాయికృష్ణ ఉన్నాడా, చనిపోయాడా, సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్నగా తయారైంది. వారి తల్లి విజయలక్ష్మి గారు చెప్పేటటువంటి మాటలు, వాదన ఏమిటి అంటే, మా సాయికృష్ణ అనే కుర్రవాడిని తీసుకొచ్చి కొట్టి చంపేశారు అనేటువంటి వేదనతో తల్లి అల్లాడిపోతుంది. ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను ఆడు చచ్చిపోయాడు అనుకో, వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసిలో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టయ్యా, అందరికి నాకు ఓపిక కూడా లేదు. నేను తిండి తిరుగుడు తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడు బిడ్డ చెప్పేశాడయ్యా. పేదవాళ్ళంటే ఇంత తేలిగయ్యా మా పరిస్థితి. బాత్రూంలోకి వెళ్ళి ఎదుగుతున్నట్టు చేసి కనపడటం లేదయ్యా ఎన్నిసార్లు. ఆ తర్వాత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు, హిబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. నిన్నటి లోపల హాజరుపరచవలసిందిగా కోర్టు వారు ఆదేశించారు. కానీ నిన్న పోలీసులు హాజరుపరచలేకపోయారు. అయితే ఫైనల్గా 29వ తారీఖు లోపల ఆయన్ని హాజరుపరచండి అని ఆదేశించడం కూడా జరిగింది. ఇక్కడ కొన్ని విషయాలను మనం చర్చించుకోవాలి. గాదే సాయికృష్ణ ఒక మిడిల్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన మేనమామ కానీ, వారు కానీ, వారి కుటుంబం కానీ రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ మధ్యకాలంలో జనసేనకు అభిమానులుగా తయారయ్యారు. జనసేన తరపున చురుగ్గా పాల్గొంటున్నటువంటి కుటుంబం కూడా. అయితే గాదే సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే, కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయికృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు? సహజంగా లాకప్ డెత్ జరిగితే, పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పచెప్పటం లేదు, అసలు శవాన్నే మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనక ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది. 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.
ఆ తల్లికి చాలా స్పష్టంగా సిఐ నాగరాజు చెప్పాడు, మీ అబ్బాయి మీద ఆశ వదులుకో, వాడు నాకు ఎదురు తిరిగాడు, వాడిని చంపేస్తాను, దండ కూడా రెడీ చేసుకోమని చెప్పి మరీ చంపేసినటువంటి సంఘటన ఇది. నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. ఎంత దురదృష్టకరమైన సంఘటన. అయితే కొంతమంది కొన్ని వాదనలు బయటకు తీసుకొస్తున్నారు. సహజంగా ఇలాంటి సందర్భంలో బయటకు తీసుకొస్తారు. ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి క్రిమినల్ అని, అనేక అరాచకాలకు పాల్పడ్డాడని చెబుతున్నారు. మేబీ కావచ్చు, అరాచకాలకు పాల్పడి ఉండొచ్చు, క్రిమినల్ అవ్వుండొచ్చు. అయితే పోలీసులు తీసుకొచ్చి హత్య చేసేస్తారా? పోలీసులు తీసుకొచ్చి చంపేస్తారా? రక్షక భట నిలయంలోనే భక్షణ చేసేటటువంటి కార్యక్రమం పోలీసులు చేస్తున్నారంటే ఏమిటి ధైర్యం? ఈ ప్రభుత్వం అంత ధైర్యం ఎందుకు ఇచ్చింది? పోలీసులు విచ్చలవిడిగా హత్యలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తుంటే సమాజం ఎక్కడికి పోతుందని అడుగుతా ఉన్నా. చట్టం ఏం చెప్తుందని అడుగుతా ఉన్నా. మీకు ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేస్తున్నా. రీసెంట్గానే తమిళనాడు మదురై కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తండ్రి కొడుకుని ఇద్దరిని తీసుకువెళ్ళి చిత్రహింసలకు గురి చేసి చంపేశారు అక్కడ. దాని మీద న్యాయ విచారణ జరిపిన తర్వాత 9 మంది పోలీసు అధికారులను దోషులుగా నిర్ణయించి 9 మందికి ఉరిశిక్ష చేసేశారు. అంతేకాదు సుమా, 1,40,00,000 రూపాయలు బాధిత కుటుంబానికి చెల్లించవలసిందిగా కూడా ఆదేశించారు. అలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు కోర్టులు తీసుకుంటాయి. ఎందుకంటే పౌరుడికి జీవించే హక్కు ఉంది. నేరం చేస్తే వారిని శిక్షించవలసింది పోలీసులు కాదు, న్యాయస్థానాలు. న్యాయస్థానపు అధికారాలను కూడా చేతిలోకి తీసుకొని పోలీసులు వ్యవహరిస్తుంటే చట్టాలు ఊరుకుంటాయా? ఇది ధర్మమేనా? దీని మీద ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సాయి కృష్ణ నేరస్తుడు అయినా కూడా కోర్టులు నిర్ణయించాలి తప్ప సిఐలు ఎస్ఐలు కాదని మనవి చేస్తున్నా. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే, సాయి కృష్ణను చంపేశారు, బూడి చేసేశారు కాబట్టి తల్లిదండ్రులతో బేరాలాడుతున్నారు, వారి బంధువులతో బేరాలాడుతున్నారు. ₹1,00,00,000 ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం, మీరు వెనక్కి రండి, హిబియస్ కార్పస్ వెనక్కి తీసుకోండి అని బతిమలాడుతూ ఉన్నారు. సరే, ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇంకా రేటు కూడా పెంచుతున్నారు. 29వ తారీఖు లోపల మీరు సాయి కృష్ణని కోర్టులో హాజరుపరచమని పోలీసులకు ఆదేశించిన తర్వాత రేటు కూడా పెంచేటటువంటి కార్యక్రమం చేసి ఏదో ఒక విధంగా మసిపూసి మారేడికాయ చేసి రాజీ పడిపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సఫలమవుతాయో విఫలమవుతాయో తర్వాత చూద్దాం. దీనిలో మొత్తం పోలీసు యంత్రాంగం అంతా ఇరుక్కునేటటువంటి పరిస్థితి ఉన్నది. డీజీపీ దగ్గర నుంచి కమిషనర్ వరకు ఈ నేరం తెలిసే జరిగిందనేటువంటిది బయట జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి నేను రాష్ట్ర ప్రజానీకానికి, పౌర హక్కుల మీద విశ్వాసం ఉన్నవారికి, మేధావులకి నేను సవినయంగా మనవి చేసేటటువంటి అంశం ఏమిటంటే, సాయి కృష్ణ నేరస్తుడైన పోలీసులు చంపే హక్కు లేదనే విషయాన్ని గమనించి ఇలాంటి సంఘటనలను మనం అందరం కూడా వ్యతిరేకించాలని, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ఎవరైతే పోలీసు అధికారులు అన్నెసరీగా ఒక మనిషి యొక్క ప్రాణాన్ని తీసేశారో ఆ పోలీసు అధికారులకు శిక్ష పడేంత వరకు కూడా సమాజం కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.